ఈ సుభాన్ నగర ప్రజలకి నా నిండు వందనాలండి. ఎందుకు ఈ గ్రామానికి వచ్చామంటే దేవుని యొక్క మాట చెప్పడానికి గ్రామానికి వచ్చాము. ఎందుకంటే మా సమయాన్ని ఈ లోకం పరంగా లోకం తిరిగిగా గడపకుండా దేవునికి అంకితం చేసి దేవుడి మాట చెప్పడానికి ఎందుకు వచ్చామంటే ఆయన మా జీవితంలో ఎన్నో మేలుకరమైన కార్యాలు జరిగించాడు. కాబట్టి ఈ మాటలు మీరు వినాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి మనిషి మరణించాల్సిందే. 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు. మన ఆయుష్కాలం ఎంత వరకు ఉంటే అంతవరకు మన ఈ లోకంలో బ్రతికి మరణించాల్సిందే. మరణించిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకము, పరలోకము రెండున్నాయి. నరకము, పరలోకము రెండున్నాయి. కాబట్టి యుగ యుగాలు మన ఆత్మ ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలి. శరీరానికి చావు ఉంటుందేమో కానీ ఆత్మకి చావు ఉండదు. మన శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు. యుగ యుగాలు అగ్నిగుండం అనేది ఒకటి ఉంది. ఆ అగ్నిగుండంలోకి మన ఆత్మ ప్రవేశించకుండా ఉండాలంటే